నమస్తే వనిజ గారు. నమస్తే అండి. వనిజ గారు, ఈ సీజన్లో ముఖ్యంగా వింటర్లో కాళ్ళు ఎక్కువగా పగులుతూ ఉంటాయి. సీజన్ ఏముందిలేండి, హైదరాబాద్లో మనకి ఏ సీజన్లో అయినా కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి. చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది, అయినా కూడా పగులు కనిపించేస్తూ ఉంటాయి. ఏం చేయాలంటారు? స్టార్టింగ్ నుంచే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలా? అయితే కాళ్ళు పగలడానికి హైదరాబాద్ అని అన్నారు మీరు స్పెసిఫిక్గా. అవునండి, మనకి ఇక్కడ డ్రై వెదర్ బాగా. అదే కోస్టల్ ఏరియాస్లోకి వెళ్తే అక్కడ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు మాయిశ్చరైజర్ అవసరం లేదు. మనకి ఒళ్ళు ఎంత చిరాగ్గా ఉన్నా కాళ్ళు మాత్రం క్లీన్గా ఉంటాయి. ఇక్కడ ఒళ్ళు ఎంత బాగున్నా కాళ్ళు చాలా మందికి చూస్తే క్రాక్డ్ ఫీట్ ఉంటాయి. దాన్ని కవర్ చేసుకోవడానికి సాక్స్లు వేసుకోవడం, అవి వేసుకొని ఇంత తతంగం పడతా ఉంటాం మనం. అయితే 2-3 రీజన్స్ ఉన్నాయండి. ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే బాగా ఎలివేటెడ్ వాత అంటారు. వాత ఎలివేట్ అయినప్పుడు అంటే మన డ్రైనెస్ బాగా ఎక్కువ అయిపోయినప్పుడు బాడీలో మనకి కాళ్ళు పగులుతాయి ఎక్కువగా. సో మనం రెగ్యులర్గా దాన్ని మాయిశ్చరైజ్ చేసి ఎంత కేర్ తీసుకుంటాం, స్నానం చేసేటప్పుడు కానీ మనం కాళ్ళకి అంత పట్టించుకోం ఎక్కువ. జనరల్గా బాడీకి చూపించినంత కేర్, అంటే ఏవైతే ఎక్స్పోజ్లో ఉంటాయో వాటికి చూపించినంత కేర్ కాళ్ళు ఏముందిలే, ఎప్పుడో 10 రోజులకి ఒకసారి పార్లర్కి వెళ్ళిపోతే అయిపోద్ది, 15 రోజులు వెళ్ళి అక్కడ యూజ్ అయిపోతుంది. నా సజెషన్ ఏముంటుందంటే అండి, మ్యాక్సిమం మనం ఎంత పార్లర్స్ తగ్గించగలిగితే న్యాచురల్గా, అంటే పార్లర్స్ ఉన్నాయి వెళ్ళాలి, తప్పదు, ఆడవాళ్ళకి వెళ్ళాలి అంటే అదొక డిఫరెంట్ ప్యాంపరింగ్ అనమాట. మనం ప్యాంపర్ చేసుకునే ప్రాసెస్లో మనం పార్లర్కి వెళ్తాం. కానీ ఈ రెగ్యులర్ స్కిన్ కేర్ ఏదైతే ఉందో, కాళ్ళ పగుళ్ళు ఎస్పెషలీ ఇంట్లోనే మనం కేర్ తీసుకుంటే పగలే ఛాన్సే లేదు. నార్మల్గా చూసుకుంటే ఎక్కువ వాటర్లో పనిచేసేవాళ్ళు, వాషింగ్ అవి చేసేవాళ్ళు, మనం ఎక్కువసేపు ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, రెగ్యులర్ రొటీన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా నీళ్ళల్లో తడిచి హౌస్ హోల్డ్ పనులు ఎక్కువ చేసుకునే వాళ్ళకి బాగా విపరీతంగా ఎక్కువగా పగుళ్ళు ఉంటాయి కదా. అయితే వాళ్ళు కూడా వాటిని రివర్స్ చేసు, కొంతమంది చూసి ఇట్లా బీట్లు వారిపోయినట్టు ఉంటుంది. అవునవును, ఒక్కొక్కరికి అయితే బ్లడ్ కూడా వస్తుంది, బ్లడ్ వచ్చేస్తుంది. అదేంటంటే సోరియాసిస్ అండి. వాళ్ళకి సోరియాసిస్ కాళ్ళకు కూడా వస్తుంది అనమాట. అది కూడా హై వాత ఎలివేషన్, బాగా ఎక్కువగా వాత ఉన్న వాళ్ళకి సోరియాసిస్ రావడమే. వాత ఎక్కువ అయిపోతే వాళ్ళకి డ్రైనెస్, స్కాల్ప్ డ్రైనెస్, హ్యాండ్స్ మీద ఎగ్జిమాస్ అవన్నీ రావడం, ఇవన్నీ ఉంటాయి కదా. అయితే ఫీట్ కూడా ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎట్లాంటి కేర్ రెగ్యులర్గా మనం డైలీ రొటీన్లో ఒక భాగం, దాన్ని ఒక స్పెషల్గా తీసుకుంటే మనకు కష్టం. 1000 రూపాయలు పార్లర్కి వెళ్ళి ఖర్చు పెట్టాలి అంటే అదొక ప్రాసెస్. రోజు మన ఇంట్లో దొరికే, నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లోనే, మన కిచెన్లోనే మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. గృహ వైద్యం. మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం కానీ, సప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం కానీ లేదు. సూపర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇంట్లో మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఓకే. సెకండ్, మీ కమిట్మెంట్ మీకు ఉండాలి. లాస్ట్ థింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటే డబ్బులు ఖర్చు పెట్టడమే. ఇప్పుడు నా దగ్గరికి న్యూట్రిషన్కి వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడమే. ఫస్ట్ ఈ వీడియోస్ అన్నీ చూడండి, తర్వాత ఇంట్లో మీ వైద్యం మీరు చేసుకోండి, మీ ప్రయత్నం మీరు చేయండి. లాస్ట్ ఆప్షన్స్ డబ్బులు ఖర్చు పెట్టడం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. సో మా ప్రయత్నం చేస్తాం, చెప్పండి రెమెడీస్. ఓకే. ఫస్ట్ రెగ్యులర్గా మీరు స్నానం చేసేటప్పుడు మీరు ఒంటికి ఎంత కేర్ తీసుకుంటారో మీ పాదాలకి అంతే కేర్. చాలామంది నాకు చెప్తారు, రోజు స్క్రబ్బర్ పెట్టేస్తే ఇంకా డ్రై చేసేస్తున్నారు. అది పెడిక్యూర్ చేసుకునే ఉంటుంది కదా, ఫైల్ ఉంటుంది కదా, అది పెట్టి రోజు తోమేస్తుంటే ఏమవుతుంది, మీరు ఏమో అప్పటికప్పుడు బాగుంటుంది, కొంతసేపటికి ఏమవుతుందంటే మీరు దాన్ని రుద్ది దానికి కొంచెం కూడా మాయిశ్చరైజర్ లేకుండా దాన్ని ఇది ఇంత కూడా ఆయిల్ ఉండదు మీ కాళ్ళల్లో చూస్తే. ఓకే. సో ఎందుకంటే అంత రుద్దడం మాంబేసి ప్యూమిక్ స్టోన్స్ అని కొంచెం సాఫ్ట్ స్టోన్స్ ఉంటాయి, వాటితోటి మీరు కొంచెం దాన్ని క్లీన్ చేసుకోవడం. అవి క్లీన్ చేసుకుని రోజు మీ ప్రాసెస్లో ఒకటి. సెకండ్ ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా కాళ్ళ పగులు ఉన్నాయో కుంకుడుకాయలతోటి అది దంచేసి దాన్ని ఒక ఇది ఉంటుంది కదా, పిప్ అంటారు, దాంతో కాళ్ళు రుద్దుకోవడం స్టార్ట్ చేయండి. మీ పగులు శుభ్రంగా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు పగలవు కూడా, అదొక బెస్ట్ రెమెడీ. దాంట్లో ఉన్న చేదు, దాంట్లో ఉన్న మెడిసినల్ గుణాలు ఏవైతే ఉన్నాయో మీ కాళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్స్, కొంతమందికి వేళ్ల మధ్యలో ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంది, కాళ్ళ వేళ్ల మధ్యలో కాస్త పగిలినట్టు కానీ, ఇది తగ్గుతుంది. ఓకే. ఇవన్నిటితో పాటు నైట్ పడుకునే ముందు మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారో అది చాలా. అందుకే మీరు నిద్రపోయేటప్పుడు మీ కాళ్ళు మాయిశ్చర్గా ఉంచుకోండి. మనం ఫేస్కి ఎలాగైతే ఆయిల్స్, నైట్ క్రీమ్స్ అవన్నీ రాసుకుంటామో ఏది అని స్పెసిఫిక్ చేయండి. మీరు ఏమన్నా స్కిన్ కేర్ ఎలా అన్నా తీసుకోండి, ఈక్వల్లీ కాళ్ళకు కూడా అంతే కేర్ తీసుకోవాలి మీరు. ఓకే.
ఎందుకంటే కాళ్ళు పగిలినప్పుడు కాళ్ళతోటి మన హెల్త్ చెప్పొచ్చు, మన స్కిన్ తోటి ఎలా అయితే మన హెల్త్ చెప్పొచ్చు, మన కాళ్ళు బాగా పగులుతున్నాయంటే మన బాడీలో ఇదర్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి మనకు వస్తున్నాయని ఒక ఇండికేషన్. ఓహో, అది కూడా ఉంది. హెల్త్ ఏదో ఒక మూల ఏదో మీకు లివర్లోనో ఏదో లోపల సంథింగ్ గోయింగ్ రాంగ్, అంతే, అది ఒక ఇండికేషన్ అండి. ఓకే అండి. స్పిరిచువల్గా చూసుకుంటే మీ కాళ్ళు ఎంత నీట్గా ఉంటే మీకు మీ ఇల్లు అంత బాగుంటుందని అంటారు. ఆడవాళ్ళ కాళ్ళు ఎంత అందంగా ఉంటుందో మీ ఇల్లు అంత బాగా ఉంటుందని కూడా అంటారు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కాళ్ళకి మీరు చేయాల్సింది వేప నూనె ఉంటుంది, కొబ్బరి నూనె కలిపి, వేప నూనె ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. అవునవును. కొబ్బరి నూనె పసుపు కలిపి మీరు బాగా మసాజ్ చేయాలి ఒకటి కాళ్ళకి. ఓకే. పగుళ్ళు ఎవరికన్నా దేనికి ఎంత కలుపుకోవాలి మనజ గారు? 50-50 అండి. 50% నీమ్ ఆయిల్ అయితే 50% కోకోనట్ ఆయిల్ అయితే అందులో కాస్త పసుపు ఎక్కువ అవసరం లేదు. పసుపు వేసి పెట్టి ఎవరికి చాలా మందికి నీమ్ పెట్టగానే మండిపోతూ ఉంటుంది. అట్లా ఉన్నవాళ్ళు నెయ్యికి షిఫ్ట్ అయిపోండి. కొంచెం ట్రై చేయండి ఫస్ట్, ఎక్కువ క్వాంటిటీ కలుపుకోకుండా కాస్త ట్రై చేసి బాగా మండుతుంది ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నప్పుడు నెయ్యిలో పసుపు కలిపి పెట్టేసేయండి. ఇది కూడా లేదు మా ఇంట్లో నెయ్యి లేదు, మేము నెయ్యి మీద ఖర్చు పెట్టదలుచుకోవట్లేదు, కాళ్ళకి నెయ్యి పెట్టుకుంటాం అంటారు కొంతమంది. కొబ్బరి నూనెలో పసుపు వేసి ఒక్క కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం వేసి ముద్ద కర్పూరం కొంచెం వేసి దాన్ని బాగా, అంటే ఆయుర్వేదిక్లో ఏంటంటే దాన్ని ఎంత మనము పేస్ట్ లాగా, అంటే మనం ఎంత బాగా దాన్ని రబ్ చేస్తామో, కొంతమంది అలా వేసేసి అలా పెట్టి అంటే అన్నీ కలవాలన్నమాట. బేసికలీ దాన్ని మొత్తం కలిపే ప్రాసెస్లో మీరు చేతిలో వేసి కలుపుతారా, దాన్ని ఒక నురగలాగా ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఆ పేస్ట్ అయింది చక్కగా కాళ్ళకి పెట్టుకొని మీరు ఏమైనా కేర్ తీసుకుంటారా, మీరు పడుకునేటప్పుడు కూడా దుప్పట్లు కంటుకుపోతాయి, ఇలా 100 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఇంకా ఇప్పుడు పగుళ్ళు తగ్గాలంటే అలాంటి కేర్ తీసుకోవాలి. మీరు వేరే షీట్ వేసుకోండి కదా. కొంతమంది కాళ్ళకి కవర్ కట్టుకొని పడుకోవచ్చు అంటారు. రాత్రిపూట్లు పడుకునే ముందు సాక్స్ వేసుకోవడం కానీ కవర్స్ కట్టుకోవడం కానీ చేయకూడదు అసలు. ఫస్ట్ పాదాలకి గాలి తగలాలి, పాదాలకు గాలి తగలాలండి, అదొక మెయిన్ ప్రాబ్లం. చాలా మంది సాక్స్లు వేసుకొని పడుకుంటారు. అవునండి, ఆ కల్చర్ అసలు యాక్చువల్ గా మనది కాదు, ఏమి మనకు వచ్చేసింది. అవును నిజంగానే. చెప్పులు వేసుకొని ఒకప్పుడు ఏం చెప్పులు వేసుకోవడం ఇవన్నీ లేదండి, ఇంట్లో వేసుకునే వాళ్ళం. అట్లా మనం అడాప్ట్ చేసేసుకున్నాం అవన్నీ. సో ఓకే, కాలంతో పాటు మనం మారాలి. ఓకే, మనం ఏది బిలీవ్ చేస్తామో దాన్ని నమ్ముకుంటూ మనం వెళ్ళిపోవాలి. సో ఎవరు ఇది వాళ్ళదన్నమాట, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి. సో ఫైన్, బట్ ఈ కేర్ మాత్రం ఇలా తీసుకోవాలి. ఇలా నూనె రాసుకున్నప్పుడు రాత్రి లేసి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్త పడిపోతుంది. అది కూడా చెప్పాలి. మీరు చెప్పారు కదా మేము రాసుకొని మెసేజ్లు వచ్చేస్తాయి. రైట్, అంతే. అదొక్క టిప్ చాలా. ఇదొక్కటి ప్లస్ మీరు ఎంత వాటర్ తాగుతున్నారు, ఎంత హైడ్రేటెడ్గా ఉంటున్నారు, అండ్ మీరు కాళ్ళు వీక్లీ వన్స్ పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ అక్కర్లేదు, ఇంట్లోనే నార్మల్ వాటర్లో పెడిక్యూర్ చేసుకోండి అంతే. ఎక్కువ ఎప్సామ్ సాల్ట్ అని ఒకటి దొరుకుతుంది, అవును, అది వేసుకొని దాన్ని ఎక్కువ రుద్దేసి గట్టిగా ఎంత బలం పెట్టి అంత చేసేసి రక్తాలు వచ్చేలాగా రుద్దొద్దు. నిజంగా చాలా మంది చేస్తారు అలాగా. ఎంత బలం ఉంటే అంటే వాళ్ళ బలం అంతా ఈ చేతులు కండాలు తిరిగిపోయేలాగా రుద్దేస్తుంటే అవసరం లేదు. ఇంత ఉప్పేసేసుకుంటారు, సాల్ట్ కూడా చూసాను. నార్మల్గా మనం సముద్రంలోకి వెళ్తే ఏమవుతుంది, నీట్గా అయిపోతాయి కదా, అందుకని అలా వేసేసుకుంటారు. కానీ ఏంటంటే మీరు ఎంత క్వాంటిటీ ఎంత చేయాలో అంతే చేయండి. వీక్లీ ఉంటే రెగ్యులర్లో ఒక రొటీన్ చేసేస్తే మనకు బాధ అనిపించదు. రోజుకి 2 నిమిషాలు ఎక్స్ట్రా, అంతే. నెలకి 1/2 గంట కంటే కూడా రోజుకి ఒక 2 minutes పెట్టుకుంటే బెటర్ కదా. రాత్రి పడుకునే ముందు 2 minutes. ఇవి ఇంకా పెద్ద అంటే ఆయుర్వేదిక్లో కొన్ని హర్బ్స్ తోటి తయారు చేసేవి అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవి ఈజీ అండి. అవి హర్బ్స్ అనగానే మీరు దానికి షాపింగ్ చేయాలి, అమ్మ ఇంత ఖర్చు పెట్టాలి అవసరం అని అనుకుంటారు. సో ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకునేది ఇది సింపుల్ రెమెడీ అండి. చక్కగా హ్యాపీగా ఇది చేసేసుకోవచ్చు. అండ్ కొబ్బరి నూనెలో పసుపు కలిపి పెట్టుకోవడం వెరీ ఎఫెక్టివ్. అండ్ కర్పూరం దాంట్లో వేస్తే ఇది ఒకటి చాలా ఫస్ట్. దేనికంటే ఇది కొబ్బరి నూనె పసుపు కర్పూరము. ఎవరికైతే ఎక్కువగా సోరియాసిస్ రిలేటెడ్ కాళ్ళ పగులు ఉన్నాయో వాళ్ళకి వేప నూనెతోటి కాళ్ళకి పెట్టుకొని రెగ్యులర్ రొటీన్ కాళ్ళు చెమ్మలా కొంచెం మాయిశ్చర్గా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏం చేయక్కర్లేదు. అండ్ మీ ఇంటేక్ ఒకటి, మీరు ఏం తింటున్నారు, చాలా మనం ఎంత ఎక్స్టర్నల్గా ఎంత చేసినా లోపలికి ఏది వెళ్తుంది అన్నది చాలా చాలా అవసరం మనకి. ఇప్పుడు నైట్ మరి మాయిశ్చరైజర్ రాసిన తర్వాత ఆయిల్ అప్లై చేయమంటారు, ఇంకా అక్కర్లేదండి? ఎందుకంటే మాయిశ్చరైజర్ ఎంత డబ్బులు అవన్నీ ఒక హుండీలో ఒక కిడ్డీ బ్యాంక్లో వేసుకోండి ఆ డబ్బులన్నీ. పార్లర్కి వెళ్ళే డబ్బు 2,000 వేసి హోమ్ రెమెడీస్ చేసి, అంటే నిజంగా ఇట్ వర్క్స్ చాలా మటుకు.
పిగ్మెంటేషన్స్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మనం ఎంత ఖర్చు పెడతాం, పీల్స్ అవి ఇవి, మళ్ళీ 6 నెలలు అవ్వగానే అది ఆపేయగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో న్యాచురల్గా మనం ఎలాగ ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు అది చూసుకోండి. మీరు పార్లర్కి ఖర్చు పెట్టే డబ్బులు పక్కన దాచుకోండి. సూపర్ అండి, మంచి ఐడియా ఇచ్చారు. రైట్ వంశీ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి.